హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చోలే భటోరా అండి ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చూసుకుందాము. ఇది మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. భటోరా అంటే పూరీలాగే దానికి కొంచెం ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రా వేసుకుందాము. చోలే కాబూలి శనగలతో ముందుగా నేను ఇట్లా చూపిస్తున్నాను కదా, ఇవన్నీ తీసుకోండి. శనగల్ని ముందు రోజు నైటే నానబెట్టుకోండి. మీకు టైం లేదంటే 5 hours అయినా నానబెట్టుకోవాలి, లేకుంటే శనగలు గట్టిగా ఉంటాయి. అందుకే రెండు పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఒక 10 రెమ్మలంతా వెల్లుల్లి, 1 ఇంచ్ అంతా అల్లము, 2 టమోటాలని ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న టమోటాలు ఇవి. మీరు కూరని బట్టి టమోటాలు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ, ఈ సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకుందాము. ముందుగా చూపించినవన్నీ మనము మిక్సీ పట్టేసుకుందాము. టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి. అలాగే మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా ఆ ప్లేస్లో మీరు వేసుకోవచ్చు. లేదంటే ఇలా నాలాగా అల్లం వెల్లుల్లి సపరేట్గా వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఈ ఉల్లిపాయ ఇంత సైజు తీసుకోవాలా. ఇది 3 మెంబర్స్కి అయ్యేంత, ముగ్గురికి అయ్యేంత గింజలు నానేసుకున్నాను, గ్లాస్ అన్ని. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయని. ఇప్పుడు కుక్కర్లో చేసుకుందాము. మనం ఎక్కడ శనగల్ని పచ్చివే ఉడికించలేదు కాబట్టి ఇప్పుడు కుక్కర్లో చేసుకునేకి ముందుగా ఆయిల్ వేసేసుకోండి. 2 స్పూన్లంత ఆయిల్ కొద్దిగా వేడెక్కాలి, ఎక్కువ కాదు, మీడియం. వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుందాము. బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, యాలక్కులు, రాతి పువ్వ, అలాగే కొంచెం జాజికాయ ఉంటే వేసుకోండి, బాగుంటుంది వేస్తే కూడా. నూనె కొద్దిగా వేడెక్కింది, మరీ ఎక్కువ వేడెక్కనియకూడదు. ఎప్పుడే కానీ మనము హోల్ గరం మసాలా వేసేటప్పుడు నూనె కొంచెం ఎచ్చగా అయింది, మనం వేసిన 2 నిమిషాలకి ఎచ్చగా అవుతుంది కదా, ఆ మాత్రం అయినప్పుడు వేసుకుంటే ఇందులో ఉండే ఫ్లేవర్స్ అంతా నూనెలో వదిలి మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కొన్ని చిన్న చిన్న స్టెప్స్ మిస్ చేయకుండా చేసుకుంటే మన కూర కూడా బాగుంటుంది. ఎప్పుడే కానీ హోటల్లో తింటాం కదా, అలాగే మంచి టేస్ట్ని ఇస్తుంది. కొంచెం వేడెక్కించండి, మీకు తెలుస్తుంది కదా అప్పుడే. ఇంత మాత్రం వేడెక్కినప్పుడు ఇవి వేయించండి. ఇప్పుడు ఆ నూనెతో పాటు ఇవి కూడా వేగి ఫ్లేవర్స్ వదులుతాయి బాగా, మసాలా ఫ్లేవర్స్. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. 1 స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి. దీనికి జీలకర్ర వేసుకోవాలి, బాగుంటుంది. అలాగే చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా రంగు మారేదాకా వేయించుకోండి. ఇదే మెయిన్. మీరు పచ్చిగా ఉన్నప్పుడు ఏమి వేయకుండా ఇలా బాగా వేగితే మంచి ఎరుపు రంగు రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలా. నాకు జలుబు చేసిందండి, చాలా వాయిస్ చేంజ్ అయిపోయింది. ఈ రంగు వచ్చినాయి కదా. ఇప్పుడు మనము నానిన శనగలు ఇందులో వేసుకుందాము. అవి కూడా నానబెట్టినవి మాత్రమే, ఉడకబెట్టలేదు. వేసుకొని నూనెలో కొంచెంసేపు వేయించుకోవాలి. అలా వేయించడం వల్ల ఆ శనగలు కూడా మంచి టేస్ట్ వస్తుంది. 2 గుప్పెళ్ళ శనగలు 3-4 తినొచ్చండి. బాగా కూర ఎక్కువ అవుతుంది మనకి. ఇందులో తెల్ల కాబూలి శనగల్లో చిన్న శనగలు కూడా వస్తాయి, కాబూలివి. అవైనా కూడా చేసుకోవచ్చు మీరు. శనగలు కూడా కొద్దిగా వేగినాయి కదా. తర్వాత ఉప్పు వేసుకోండి, కూరకు సరిపోయేంత ఉప్పు ఇప్పుడే వేసేసుకుందాము. ఇలా శనగల మీదే వేసుకోండి ఉప్పు, పసుపు, కారం అంతా. అలా వేయడం వల్ల శనగలు పీల్చుకొని ఉప్పు కారాన్ని అంతా బాగా టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు. ఎక్కడ సప్పగా ఉండదు మనకి. కారం వేసుకున్నాము. అలాగే గరం మసాలా కొంచెం వేసుకుందాము. మీరు ఈ ప్లేస్లో కొంచెం ధనియా పొడి కూడా వేసుకోవచ్చు, 1/2 స్పూన్ అంతా. నేను ఇక్కడ గరం మసాలా వేస్తున్నాను. చోలే మసాలా అని కూడా దొరుకుతాయి, మీ ఇంట్లో ఉంటే చోలే మసాలా వేసుకోండి. లేకపోతే నేను చూపించినట్లు సింపుల్గా ఇదే చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది, ఏం కాదు. ఇవి కూడా బాగా నూనెలో ఇలా వేగాలి. ఈ స్టెప్స్ మిస్ చేయకుండా చేసుకోవాలి. అలాగైతేనే మనకి కూర రుచిగా ఉంటుంది. బాగా ఉప్పు, కారం కూడా ఈ శనగలకు పడుతుంది. అలాగే ముందుగా రుబ్బి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి ప్యూరీ ఇక్కడ వేసుకుందాము. టమాటాలు కూడా పచ్చివే కాబట్టి మనం ఇక్కడ ఆయిల్లో బాగా వేగనీయాలి. ఇవి కూడా అంతా మనకి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందాము. ఇలా బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే అంత బాగా పచ్చివాసన పోయి శనగలు కూడా పీల్చుకుంటుంది అంతా. మూత పైనే ఉరికి అలా పెట్టండి సైడ్కి, కుక్కర్ మూత వేయొద్దండి ఇప్పుడే. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా వేడి వచ్చింది కదా. ఇప్పుడు లాస్ట్లో కసూరి మేతి వేసుకోండి. 1 స్పూన్ అంతా కసూరి మేతి వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. కలుపుకొని
ఇప్పుడు మనము ఎంత కావాలో వాటర్ చూసి వేసుకోండి. మీరు గ్రేవీ జీరా రైస్కి కూడా ఈ గ్రేవీ బాగుంటుంది. మీరు అన్నానికి తింటారా, చపాతీ పూరికి తింటారా చూసి కూరని చేసుకోవచ్చు. నేను ఇక్కడ బటోరా అంటే పూరి చేస్తున్నాను కాబట్టి దానికి తగినన్ని వాటర్ వేస్తున్నాను. మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఒక వీక్లో 1 టైం చేసుకొని చూడండి, ఎంత బాగుంటుంది. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సాటర్డే సండే పిల్లలంతా ఇంట్లో ఉన్నప్పుడు చేసి వేడివేడిగా సర్వ్ చేస్తే ఇంకా అంత టేస్ట్ ఇంకెప్పుడు అడుగుతూనే ఉంటారు మీకు ఇలాంటివి చేయమని. చూడండి ఎసురు ఇంకొంచెం వేసుకుంటాను నేను, ఎందుకంటే మనకి 4 విజిల్స్ పెట్టే లోపల సరిపోతుంది ఉడికి. కాబూలి శనగలు కూడా బాగా స్మాష్ చేసుకుందాం తర్వాత, అప్పుడు గ్రేవీ దొరుకుతుంది. ఇలా నీళ్ళుగా లేకుండా బాగా వస్తుంది. ఇంత చాలా ఎసురు మీరు చూసి వేసుకోండి వాటర్ని. ఇప్పుడు మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ కొట్టించుకోండి. మన శనగలు ఉడకాలి కదా, 4 విజిల్ బాగా మెత్తగా అయ్యేదాకా పెడదాం. 4 విజిల్ పెడితే సరిపోతుంది. విజిల్ కూడా అంతా పోయిన తర్వాతే మూత తీయండి. చూడండి ఇంత మాత్రం ఎసరంతా ఎంత బాగా ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఇలాగా గెరటితో కొన్ని శనగల్ని స్మాష్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల గ్రేవీ కొద్దిగా చిక్కగా వస్తుంది మనకి. చాలా విధాలుగా చేస్తారండి, ఈ టైప్ కూడా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఇంతే అండి, కాబూలి చనా కూర రెడీ అయిపోయింది. మనము బటోరా కూడా ఎలా చేసుకోవాలో ఇదే వీడియోలో చూపిస్తాను మీకు. 2 బ్రేక్ఫాస్ట్కి కరెక్ట్గా సరిపోతాయి. ఈ వీకెండ్లో చేసుకొని టేస్ట్ చేయండి. చూడండి చోలే రెడీ అయిపోయింది కదా. ఇది కూర అంతా ఇది పక్కన పెట్టేసుకుందాము. చాలా ఇంతే గ్రేవీ కూడా మీకు కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఎంత బాగుంటుంది. దీంట్లో ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇది ఇంత ఇంకా ఆప్షనల్, నేను మెథడ్ చూపిస్తున్నాను మీకు కాబట్టి వెజిటేబుల్స్ కూడా వేసి చేసుకోవచ్చు. ఇక్కడ నేను బటోరాకి మైదా 2 కప్పులంతా మైదా తీసుకున్నాను. మీరు మైదా క్వాంటిటీ బట్టి తీసుకోండి, మీ ఇంట్లో ఎంత జనం ఉండారో. అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ అంతా పంచదార వేసుకోండి. మనం పూరీ కంటే ఓన్లీ ఉప్పు వేసి కలిపి పెట్టేస్తాం, అలా కాదు. బటోరాకి ఉప్పు, చక్కెర, అలాగే 2 చిటికలంతా వంట సోడా పొడి అండి. చూపిస్తున్నాను కదా, 2 చిటికలు, ఎక్కువ వేసుకోవద్దండి. ఇట్లా స్పూన్ వెనకాల నుంచి తీసుకున్నాను నేను. 2 స్పూన్లంతా, 2 చిటికెలంతా చాలు. 2 చిటికెడు ఉప్పు, వంట సోడా వేసుకున్నాను. అలాగే 1 గెరటెడు పెరుగు వేసుకొని, గట్టి పెరుగు వేసుకొని అంత మనం కలుపుకుందాము. పూరి పిండిలాగా ఇంకొంచెం మెత్తగా కలుపుకోండి. 1 స్పూన్ నూనె వేసి బాగా కలుపుకోండి ఇలాగా. ముందుగా అంతా డ్రై అంతా కలుపుకొని మళ్ళీ వాటర్ ఎంత కావాలో చూసి నీళ్లు వేస్తూ కలపండి. కొంచెం మెత్తగానే కలుపుకోండి. ఇది చూడండి ఈ మాత్రం ఉండాలి. బాగా కలిపి ఆయిల్ అంటించేసి ఒక అరగంట అయినా పక్కన పెట్టేయండి, బాగుంటుంది. మనం ముందుగా కలిపి పెట్టి పిండి కూర అన్నీ రెడీ చేసే లోపల ఇది కూడా నానిపోతుంది. ఇది ఎంత నానితే అంత బాగా ఉబ్బుతాయండి మనకి పూరీలు. ఈ మాత్రం ఉండాలి. బాగా మనం ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇప్పుడు మనం అంతా కలిపి పక్కన పెట్టినాము. ఒక అరగంట సేపు అయింది. చూడండి ఎంత బాగా కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చింది కదా. మనం ఇప్పుడు పూరీలాగా ఒత్తుకుందాము. దీనికి కొద్దిగా పిండి ఎక్కువే తీసుకోవాలి. బటోరాకి పూరీ అంతా తక్కువ కాకుండా కొంచెం ఎక్కువ తీసుకొని నేను చూపిస్తాను ఎలా చేయాలి. మైదాతో కలిపినాం కాబట్టి ఎంత మనం రుద్దినా ఒక దగ్గరికి వచ్చేస్తాం చిన్నగా. అందుకే బాగా ప్రెస్ చేస్తూ మెత్తగా కలుపుకున్నాం కదా. ఇలా చేయితో ఫస్ట్ చేసుకోండి ఎంత ఎడలుపుకోవాలన్నా. మళ్ళీ ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని ఇది ఉంటుంది కదా, దీంతో ఇలా బాగా ప్రెస్ చేయండి పూరీలాగా. మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియం తిక్కడం వల్ల దీనికి పెద్ద సైజులోనే తిక్కోవాలి. బటోరా అంటే మన ఎక్కువ తక్కువ మన చపాతీ సైజు వస్తాయి. మనం పుల్కాలు చేస్తాం కదా ఆ సైజు ఉంటాయి. ఈ మాత్రము అంతసేపుకే కడాయి పెట్టేసినాను నేను స్టవ్ మీద. ఆయిల్ కూడా బాగా వేడెక్కాలి. చూడండి పొగలు వస్తూ ఉంది కదా. ఇలా బాగా వేడెక్కిన తర్వాతే మనం పూరి వేయాలి. అలా వేయడం వల్లనే పొంగుతాయి. మీరు నూనె వేడెక్కలేదు అప్పుడే వేస్తే పొంగవు, అస్సలు పూరీలు పొంగవు. చూడండి బాగా వేడెక్కిండాలి. స్టవ్ కూడా హై స్పీడ్లోనే ఉంది. ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి, ఎందుకంటే కింద నూనె పైకి రావాలి. లేకపోతే గెరిటితో కూడా పూరి పైన పోసుకోవచ్చు మనం ఇలాగా. అలా ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నాను. బాగా ఇలా ఎర్రగా కాల్చుకోండి 2 పక్కల.
ఇంకా బాగా పొంగుతాయండి. ఈవెన్గా తిక్కి మనం నూనె వేడెక్కింద వేస్తే పొంగి మనం తినే వరకు అవి మెత్తగా కావు, అలాగే పొంగికొని ఉబ్బుకొనే ఉంటాయి. దీనిదే స్పెషాలిటీ బటోరా అంటే, అదే స్పెషాలిటీ. మనం మామూలు పూరీలు అంటే చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి కదా, ఇవి అలా కాకుండా ఉబ్బుకొని ఉంటాయి. మనం కొంచెంసేపు ఒక 5 నిమిషాలు వదిలిపెట్టి తిన్నా కూడా బాగానే ఉబ్బుగా బాగా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా, ఇలా పొంగుకొని అలాగే ఉంటాయి. మీరు కూడా నేను చూపించిన విధంగా చేసుకొని ఒకరోజు బ్రేక్ఫాస్ట్కి మంచి రెసిపీ అండి ఇది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. బటోరా కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా. మనం బయట చూస్తాం కదా పెద్ద పెద్ద పూరీలు ఇస్తారు, ఆ పూరీలు బాగా పెద్ద కడాయిలో ఒక చపాతి మన పుల్కా సైజ్ చేసి ఉంటారు. మనం ఇంట్లో కదా ఈ సైజ్ చేసుకొని మనం తినచ్చు. అందరూ ఇంటిల్లిపాది బాగా హాయిగా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. చూడండి ఎంతో మంచి టేస్ట్ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది, చోలే భటోరా. మీరు కూడా ఈ వీకెండ్లో ట్రై చేయండి, పిల్లలంతా ఇష్టపడతారు. నేను చూపించిన మసాలాలు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి రెసిపీ రెడీ చేసుకోవచ్చు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూడండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.